చూస్తున్నారుగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం లెగ్ పీసులు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కారం, గరం మసాలా పేస్ట్ వేసి బాగా ఇలా జెంటిల్గా రబ్ చేసుకుంటూ వీటిల్లోకి అంతా పట్టేలా రబ్ చేసుకుని వీటిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసులని బాండి పెట్టి ఆయిల్ వేసి కాగనిచ్చి ఇలా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లెగ్ పీస్లను తీసి ఇలా బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఇలా స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి టర్న్ చేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్తో కుక్ అయ్యి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇంక వేరే వాటర్ వేయకూడదు. అలా వాటర్ వేస్తే దీని టేస్ట్ పోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొద్దిగా మసాలా మిగులుతుంది. అందులో 1 స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకుని ఇది ఇలా సగం మగ్గిన తర్వాత ఇలా వీటికి అప్లై చేసుకుని ముందుగానే ఈ కార్న్ ఫ్లోర్ అప్లై చేస్తే లోపల సమంగా వేగదు. అందువల్ల ఇలా ఫ్రై చేసుకుంటే ఈవెన్గా వేగి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఈ కార్న్ ఫ్లోర్ మసాలా పేస్ట్ని ఇలా దీని మీద కొద్దిగా అప్లై చేసుకుంటే ఇలా అప్లై చేసుకుని ఇలా మూత పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా వేగుతుండగానే 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత పైనుంచి కొద్దిగా కారం పొడి, గరం మసాలా పొడి జల్లుకుని ఫ్రై చేసుకుని దించుకుంటే చికెన్ తందూరి రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.